వయసు ఉందా? వయసు 24. బాగున్నారా? బాగున్నాను సార్. నొప్పి ఏం లేదు కదా? నొప్పి ఏం లేదు సార్. ఓకే. ఇప్పుడు మనం అవేక్ స్పైన్ సర్జరీ అంటే పేషెంట్ మెలకువగా ఉన్నప్పుడే సర్జరీ ఎలా ఒక 60 ఏళ్ళు పైబడిన పెద్ద ఆయనకి వరంగా మారిందో చూద్దాం. పేషెంట్కి గుండెకి సంబంధించి కాంప్లికేషన్స్ వల్ల జనరల్ అనెస్థీషియా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. సో కానీ ఈయనకి స్పైన్కి సర్జరీ మాత్రం కంపల్సరీ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఏంటి ఆ పరిస్థితి, ఎందుకు మనం జనరల్ అనెస్థీషియా ఇవ్వలేము అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంఆర్ఐ, దీంట్లో పేషెంట్కి L4-5 L5-S1 అనే లెవెల్స్లో నరాలు పోయే దారి పూర్తిగా మూసుకుపోయింది. దీనివల్ల పేషెంట్ ఎక్కువసేపు నించోవడం కానీ నడవడం కానీ కూర్చోవడం కానీ చేయలేకపోతుండేవాడు. ఇక్కడ మనం ఒక 60 ఏళ్ళ పైబడిన పెద్ద ఆయనకి మనం ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ చేస్తున్నాం. అది కూడా అవేక్ స్పైన్ సర్జరీ అంటే పేషెంట్ మెలకువగా ఉన్నప్పుడే సర్జరీ చేస్తున్నాము. ఎందుకంటే పేషెంట్కి కార్డియాక్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. అంటే సివియర్ అయోర్టిక్ స్టెనోసిస్ ఉంది, బైకస్పిడ్ అయోర్టిక్ వాల్వ్ ఉంది. దీనివల్ల అనెస్థీషియా ఇవ్వడం, జనరల్ అనెస్థీషియా ఇవ్వడం చాలా ప్రమాదకరం అని చెప్పారు. సో మనం దీన్ని రీజనల్ అనెస్థీషియాలో ఎండోస్కోపిక్ సర్జరీ చేసి నరాలని ఫ్రీ చేయడం, స్క్రూస్ వేసి ఫిక్స్ చేయడం చేయబడుతుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాము ఇది L4-5 L5-S1 లెవెల్. L5-S1 లెవెల్లో ఇది మన మెయిన్ నరం, పెద్ద నరం. ఇది కిందికి వెళ్ళేది S1 నరం. ఇది లెఫ్ట్ సైడ్. ఆపోజిట్ సైడ్ వచ్చేసి ఇది మనం పూర్తిగా నరాన్ని ఫ్రీ చేసేసాము. ఇప్పటిదాకా నరాన్ని నొక్కి పెడుతున్న కండని మొత్తం పూర్తిగా ఎండోస్కోపిక్ విధానం ద్వారా తీసేసి మన నరాలని పూర్తిగా ఫ్రీ చేసేసాం. హియర్ వీ హావ్ డన్ an MIS fixation under awake spine surgery, regional anesthesia. You can see the patient is awake and is able to move his limbs. కదిలించండి. కదులుతున్నాయా? ఓకే. నొప్పి ఏమని తెలిసిందా సర్జరీలో? తెలియదు సార్. తెలియలేదు కదా?